ప్రభుత్వంలో 2 నెలలు కూడా కాకుండానే లుకలుకలు మొదలైపోయాయి. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధ వెంకన్న బ్లాస్ట్ అయిన విషయం తెలిసిందే. తనకు పదవి దక్కలేదని ఆయన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి పదవి లేదని, దీంతో తన మాటను కనీసం కానిస్టేబుల్ కూడా వినడం లేదని ఆయన వ్యాఖ్యానించడం టీడీపీ వర్గాల్లో చర్చగా మారింది. మరి వెంకన్నను అసలు తొక్కేసిందెవరు? బెజవాడ టీడీపీలో ఏం జరుగుతుందో భారతీ టీవీ స్టోరీలో చూద్దాం. ఈ ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు తర్వాత కూడా వెంకన్న టికెట్ కోసం ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆయన చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. విజయవాడ పశ్చిమం లేదా అనకాపల్లి పార్లమెంటు స్థానాలను ఏదో ఒక సీటు తనకు వస్తుందని వెంకన్న చేయని హంగామా అంటూ లేదు. చివరకు రక్తంతో కూడా చంద్రబాబు పేరు రాశారు. తనకు సీటు రాకపోవడంతో అప్పట్లోనే వెంకన్న తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనకు పదవి రాకపోవడం వెనుక కూడా అదే కారణం ఉందని వెంకన్న తన అనుచరులతో చెప్పినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ను బీజేపీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరి దక్కించుకున్న విషయం తెలిసిందే. దీని వెనుక చంద్రబాబు ఉన్నారనేది అప్పట్లో బహిరంగ రహస్యం. ఇదే విషయాన్ని వెంకన్న పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వాస్తవానికి సుజనా చౌదరి బీజేపీలోనే ఉన్నా ఆయన పరోక్షంగా టీడీపీ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని తెలిసిందే. ఈ క్రమంలోనే బుద్ధ వెంకన్నకు పదవి రాకుండా ఆయన అడ్డుకుంటున్నారనేది వెంకన్న వర్గం చెబుతున్న మాట. బుద్ధ వెంకన్నకు కనుక పదవి ఇస్తే నియోజకవర్గంలో 2 గ్రూపులు ఏర్పడతాయని, దీంతో బుద్ధ వెంకన్న డామినేషన్ పెరుగుతుందని సుజనా అంచనా వేసినట్లు సమాచారం. అందుకే బుద్ధ వెంకన్నకు పదవుల అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదని ఆయన వర్గం నేతల మాట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. వాస్తవానికి ఎన్నికల సమయంలో సుజనా చౌదరి బుద్ధ వెంకన్న దారిలోకి తెచ్చుకునేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. టీడీపీ, బీజేపీలు కూటమి పార్టీలే అయినప్పటికీ వెంకన్న కొన్ని రోజుల పాటు సతాయించారు. చంద్రబాబు ద్వారా ప్రయత్నించిన సుజన ఎట్టకేలకు ఎన్నికల సమయంలో బుద్ధ వెంకన్నను తన వైపు మళ్లించుకున్నారు. కానీ ఇప్పుడు అదే బుద్ధ వెంకన్నకు పదవి వస్తే నియోజకవర్గంలో 2 అధికార కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉందని, పైగా బుద్ధ వెంకన్న వంటి నాయకుడికి ఛాన్స్ ఇస్తే తనకు ఇబ్బందిగా ఉంటుందని సుజన భావించే అవకాశం లేకపోలేదు. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు బుద్ధ వెంకన్నను పట్టించుకోవడం లేదా, లేక ఉద్దేశపూర్వకంగానే ఆయనను పక్కన పెడుతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే నిజమైతే సుజనా చౌదరి ఎఫెక్ట్ మాత్రం బుద్ధ వెంకన్నపై భారీగానే ఉంటుందని టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం గమనార్హం.